ఓం సాయిరామ్. ఒక కుస్తీ సంఘటన జరిగి 5 సంవత్సరాలు గడిచాయి. అప్పుడు జవహరాలీ అనే ఫకీరు తన శిష్యులతో పాటు రహతాకు వచ్చాడు. అతను అహ్మద్నగర్లో నివసించేవాడు. వీరభద్ర ఆలయానికి దగ్గరలో ఉన్న బయలు ప్రదేశాన్ని ఆ ఫకీరు ఎంచుకున్నాడు. అక్కడ తన మకాం వేసుకున్నాడు. అయితే ఆ ఫకీర్ నిజంగానే గొప్ప అదృష్టవంతుడు. అతనంత భాగ్యశీలి కాకపోతే మరి సాయి లాంటి విఖ్యాత వినమ్ర శిష్యుడు అతనికి ఎలా దొరుకుతాడు? అతను అక్కడ ఒక ఈద్గా ప్రార్థనా మందిరాన్ని నిర్మించుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. తర్వాత ప్రజలు అతను వీరభద్ర ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నాడని ఆరోపించారు. దానితో ఈద్గా నిర్మాణ కార్యం మధ్యలోనే ఆగిపోయింది. ఆ ఫకీర్ను ఊరు నుండి బయటకి తరిమివేశారు. అప్పుడు అతను షిరిడీకి వచ్చాడు. మసీదులో బాబాతో పాటు ఉండసాగాడు. ఆ ఫకీర్ తియ్యగా మాట్లాడేవాడు. షిరిడీ ప్రజలంతా అతన్ని పూజించసాగారు. బాబా పైన అతనేదో మంత్రప్రయోగం చేశాడని, బాబాను కూడా పూర్తిగా తన వశం చేసుకున్నాడని వారు అనుకోసాగారు. ఆ ఫకీరు బాబాతో "నువ్వు నా శిష్యుడవు కా" అన్నాడు. బాబా కూడా వినోదప్రాయంగా దానికి ఒప్పుకున్నాడు. ఆ ఫకీరు ఎంతో సంతోషించాడు. బాబాను షిరిడీ నుండి తన వెంట తీసుకువెళ్ళాడు. బాబా లాంటి విశిష్ట శిష్యునికి జవహర్ అలీ గురువయ్యాడు. అప్పుడు వారిద్దరూ రహతాకు వెళ్ళి అక్కడే ఉండడానికి నిశ్చయించుకున్నారు. ఈ గురువుకు తన శిష్యుని శక్తి సామర్థ్యాలు ఏమీ తెలియవు. కానీ శిష్యునికి మాత్రం గురువులోని లోపాలు చక్కగా తెలుసు. అయితే శిష్యుడు ఈ గురువునెప్పుడూ అగౌరవపరచలేదు. సత్శిష్యుని కర్తవ్యాలను చక్కగా నిర్వహించేవాడు. గురువు నోటి ద్వారా ఎలాంటి ఆదేశం వచ్చినా అది సరి అయినదా కాదా అన్న విచారణ చేసేవాడు కాదు. దానిని వెంటనే అమలు పరిచేవాడు. గురువు ఇంటికి కావలసిన నీటిని కూడా అతను మోసేవాడు. అలా గురువు సేవ శుశ్రూషలో దినాలు గడిచిపోయాయి. అతను తరచుగా కాకుండా అప్పుడో ఎప్పుడో ఒకసారి షిరిడీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేవాడు. ఎక్కువగా అతను రహతాలోనే గురువుతో పాటే ఉండేవాడు. ఇలా బాబా షిరిడీలో కాక ఎక్కువగా రహతాలో ఉండడం చూసి షిరిడీ వాసులు సాయి ఆ ఫకీర్ వశమైపోయాడు, షిరిడీని దాదాపు వదిలిపెట్టాడు అని వాపోసాగారు. జవహర్ అలీ తన యోగశక్తులతో బాబాను తన వశం చేసుకున్నాడని జనులు అనుకోసాగారు. అయితే బాబా ఆలోచన వేరేగా ఉంది. తన అహంకారాన్ని నాశనం చేసేందుకు అతను ఈ మార్గాన్ని అనుసరించాడు. షిరిడీ ప్రజలు బాబాకు అనన్య భక్తులు. బాబా అంటే వారికెంతో ప్రేమ. బాబా తమకిలా దూరంగా ఉండిపోవడం వారికి ఏమాత్రం నచ్చలేదు. జవహర్ అలీకి బాబా వశమైపోవటం చూసి వారెంతగానో ఆందోళన చెందారు. బాబాను అతని ఆధీనం నుండి ఎలా తప్పించాలా అన్న విషయం గురించి గంభీరంగా ఆలోచించసాగారు. షిరిడీ నుండి కొంతమంది భక్తులు రహతాలోని ఆ ఈద్గా వద్దకు వెళ్ళారు. ప్రబల ప్రయత్నం చేసి ఎలాగైనా బాబాను అక్కడి నుండి షిరిడీకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. కానీ వారి నిర్ణయానికి పూర్తి వ్యతిరేకంగా బాబా ప్రవర్తించాడు. ఈ ఫకీరు మహా కోపిష్టి. అతనితో పెట్టుకోకండి. అతను నన్ను అసలు వదిలిపెట్టడు అని చెప్పాడు. మీరంతా ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోండి. అతను గ్రామం నుండి వస్తూనే ఉంటాడు. అతను మిమ్మల్ని ఇక్కడ చూశాడంటే ఊరుకోడు. తన కోపావేశంలో మిమ్మల్ని ఏమైనా చేస్తాడు. అతనికి కోపం వచ్చిందంటే ఇక ఆగడు. వెంటనే ఇక్కడి నుండి పారిపోండి. నేరుగా షిరిడీ మార్గం పట్టండి అని చెప్పాడు బాబా. ఆ మాటలు విని వారంతా ఆలోచనలో పడ్డారు. ఇక ఇప్పుడేం చేద్దాం? మనం అనుకున్న వాటినన్నింటినీ బాబా తలక్రిందులు చేసేశాడు అనుకున్నారు. అంతలో ఫకీర్ రానే వచ్చాడు. వారిని చూశాడు. అయితే ఆ పిల్లవాని కోసం వచ్చారన్నమాట. అసలు ఇంతకీ ఏమనుకుంటున్నారు? ఇతన్ని తీసుకువెళ్దామనుకుంటున్నారా? అది అసాధ్యం. అలాంటి ప్రయత్నాలు మానుకోండి. పైకి మాత్రం అతను అలా గట్టిగా నొక్కి చెప్పినా చివరికి అతను ఆ గ్రామస్తుల ఒత్తిడికి లొంగిపోయాడు. సరే, ఒక పని చేయండి. నన్ను కూడా తీసుకువెళ్ళండి. మనమంతా ఈ పిల్లవానితో షిరిడీకి వెళ్దామన్నాడు. అలా ఆ ఫకీర్ కూడా షిరిడీకి మరలా వచ్చేశాడు. బాబాను అతను వదిలిపెట్టి ఉండలేకపోయాడు. బాబా కూడా అతన్ని వెళ్ళనివ్వలేదు. పరబ్రహ్మ స్వరూపమే సాయి. జవహర్ అలీ పూర్తిగా బ్రహ్మస్వరూపం. అనేక భ్రమల్లో ఉండేవాడు. దేవీదాస్ అతన్ని పరీక్షించగానే అతని ఈ భ్రమలన్నీ బయటపడ్డాయి. దేవీదాసు సుందరాకారుడు. అతని కన్నుల్లో తేజస్సుండేది. అతని ముఖం మనోహరంగా ఉండేది. అతను షిరిడీకి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు అతనికి బహుశా 10-11 ఏండ్ల
వయస్సుంటుందేమో. ఇంత చిన్న వయసులో ఒక లంగోటి మాత్రమే కట్టుకొని అతనప్పుడు మారుతి దేవాలయంలో ఉండేవాడు. అప్పాఖిల్, మహల్సాపతి అతన్ని తరచుగా దర్శించుకునేవారు. కాశీరాం, ఇతర భక్తులు అతనికి స్వయంపాకానికి సరుకులన్నీ ఏర్పాటు చేసేవారు. క్రమంగా అతని మహిమ పెరిగింది. దేవీదాసు మహాజ్ఞాని. ఆ ఫకీర్ను జవహర్ అలీని దేవీదాసు ముందు కూర్చోబెట్టారు. దేవీదాస్ అతనితో శాస్త్రచర్చ చేశాడు. దేవీదాసు విద్వత్తు ముందు ఆ ఫకీరు వెలవెలబోయాడు. అప్పుడు గ్రామస్తులు అతన్ని షిరిడీ నుండి తరిమివేశారు. షిరిడీ నుండి తప్పించుకొని అతను వైజాపూర్ వెళ్ళాడు. అక్కడే ఉండిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను షిరిడీ వచ్చాడు. సాయినాథునికి వినమ్రంగా వందనం చేశాడు. తాను గురువు, సాయి తన శిష్యుడన్న అతని భ్రమలన్నీ పటాపంచలయ్యాయి. పశ్చాత్తాపంతో అతని చిత్తం నిర్మలమైంది. బాబా అతన్ని మునుపట్లాగే ఆదరించాడు. అతను తాను గురువననుకుంటే అదంతా అతనికి సంబంధించిన విషయం. కానీ ఒక సత్శిష్యునిగా బాబా మాత్రం తన విధులను చక్కగా నిర్వర్తించాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఇదే. దీనిని సాయినాథుడు స్వయంగా మన కోసం ఆచరించి మరీ చూపాడు. గురువుకు శిష్యుడు తనను తాను సర్వార్పణం చేసుకోవాలి. గురువు శిష్యుడిని తనవాడిలా పూర్తిగా స్వీకరించాలి. గురు శిష్యుల మధ్య ఇలాంటి సంబంధం ఏదీ లేకపోతే ఈ సంసారాన్ని దాటలేం. ఈ కథ వల్ల మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇది. అంతటి పసి వయస్సులో అతనిలో, బాబాలో నిర్విషయ స్థితిని, కామనారహిత స్థితిని చూసి ఆబాల గోపాలం కూడా పరమాశ్చర్య చకితులయ్యారు. జ్ఞాని దేహ వ్యాపారం పూర్వకర్మానుసారం జరుగుతోంది. కానీ అతను ప్రారబ్ధ కర్మ భారానికి లోనుకాడు. ప్రారబ్ధ కర్మ అతన్ని ఏ విధంగానూ చలింపజేయదు. ఎందుకంటే అతను తనను తాను కర్తగా భావించడు. సూర్యుడు అంధకారంలో ఉండటం జరగదు. అలాగే జ్ఞాని ద్వైత్వభావంలో అసలుండలేడు. అతనికి విశ్వమంతా స్వస్వరూపమే. అతను అద్వైతంలో స్థితుడై ఉంటాడు.